సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆలయ అర్చకులు, అధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ దంపతులు తెల్లవారుజామునే అమ్మవారిని దర్శించుకుని తొలి బోనం చెల్లించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు పొన్నం. భక్తుల దర్శనానికి 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అన్ని లైన్లలో ఒక ఎమర్జెన్సీ గేటు పెట్టారు. అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చేవారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకుని వచ్చే వారితో పాటు 5గురికి అనుమతి ఉంటుంది. వీరికి 2 క్యూ లైన్లు కేటాయించారు. మిగిలినవి సామాన్య భక్తుల దర్శనం కోసం అరేంజ్ చేశారు. మరో 2 లైన్లు దేవాలయం పాసులు జారీ చేసిన వారి కోసం ఏర్పాటు చేశారు. శివసత్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1:30 నుంచి 4 గంటల మధ్య శివసత్తులు, జోగినీలు బాటా నుంచి దర్శనం చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఒక్కో శివసత్తులు, జోగినీలతో పాటు 5గురికి అనుమతి ఉంటుంది. ప్రసాదం కౌంటర్లు ఈసారి ఎక్కువగా ఏర్పాటు చేశారు. జాతరకు ఈసారి 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మహంకాళి బోనాలకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టెంపుల్ చుట్టుపక్కల క్యూ లైన్లతో కలిపి 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మహిళా భద్రత కోసం షీ టీంలు అరేంజ్ చేశారు. సికింద్రాబాద్ బోనాలకు దేశవ్యాప్తంగా పేరు ఉందన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. బోనాల బందోబస్తులో పోలీసులు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్ పాల్గొన్నాయని చెప్పారు. మొత్తం 2000 మంది పోలీసులు బందోబస్తుకు కేటాయించమని చెప్పారు. 100 సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నామంటున్న సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క బోనాల జాతర గ్రాండ్ గా జరుగుతుంది. మరి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎంతమంది టీమ్స్ అనేవి పనిచేస్తున్నాయి? ప్రస్తుతం మనతో మాట్లాడటానికి సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సార్ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎలా కంటిన్యూ? సికింద్రాబాద్ లష్కర్ అండ్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఈ దేవాలయం దగ్గర ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం 3వ ఆదివారం జరిగే ఈ కార్యక్రమానికి మేము అన్ని శాఖలతో కలిసి పోలీస్ శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేశాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్స్ కానీ, బందోబస్త్, అట్లాగే ఒక పక్క విఐపీస్ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అది బ్యాలెన్స్ చేసుకుంటూ మేము జిహెచ్ఎంసీ అధికారులు, ఆర్ఎన్బి, తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్, మెట్రో వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, సో మెనీ ఆర్టీసీ అందరితో మేము కోఆర్డినేట్ చేసి ఇది ప్రశాంతంగా జరిగేటట్లుగా చూస్తున్నాము. ఉదయం నుంచే ఈ కోలాహలం మనకు మొదలైంది. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా, ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. క్యూ సిస్టమ్ పాటిస్తూ మేము అనౌన్స్మెంట్స్ అవి కూడా పెట్టాము. జాయింట్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది ఇక్కడ. ఎవరికైనా సరే ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా, మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, అది లేదా తప్పైన పిల్లలు కావచ్చు, ఇవన్నీ మనకు ఇమ్మీడియట్ సత్వరమే వాళ్ళకి రిలీఫ్ అందేటట్లుగా ఆ ఏర్పాట్లు కూడా చేశాము. జాయింట్ కంట్రోల్ రూమ్లో అందరు అధికారులు కలిసి ఉంటారు కాబట్టి ఎక్కడైనా వాటర్ సప్లై కానీ ఇంకెక్కడైనా అవసరమైన చోట అవి కూడా ఏమైనా చిన్న చిన్న లోపాలన్నా సరిదిద్దుకొని తొందరగా చేస్తారు. అట్లాగే క్రైమ్ అది జరగకుండా ఎనఫ్ నెంబర్ ఆఫ్ క్రైమ్ టీమ్స్ ఉన్నాయి. దెన్ షీ టీమ్స్ కూడా మేము ఇక్కడ పెట్టాము. చాలా మంచి ప్రశాంత వాతావరణంలో ఈ పండుగ జరుగుతూ ఉంది. సంతోషంగా. అంటే మహిళలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి బోనాలు ఎత్తుకుని మీకు తెలుసు, బోనాలు అంటే ఎక్కువగా మహిళల ప్రాధాన్యం ఉన్న పండుగ ఇది. కాబట్టి మహిళల సేఫ్టీకి సంబంధించిన మిగతా అన్నీ మేము కూడా అన్ని అరేంజ్మెంట్స్, షీ టీమ్స్ కూడా మొత్తం మాకు సిటీలో ఉన్న షీ టీమ్స్ అన్ని డిప్లాయ్ చేశాము. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం. పోలీసు దాదాపు 1500 మంది ఉంటారు, అందరూ కలిసి, అన్ని ఇంక్లూడింగ్ టాస్క్ ఫోర్స్ అంతా. సో షీ టీమ్స్ 10-12 టీమ్స్ మనకు. వాళ్ళు మీకు తెలుసు, వాళ్ళు కూడా సివిలియన్స్లో మెర్జ్ అయ్యి జాగ్రత్తగా పనిచేస్తారు. మొత్తానికి ఇటు భక్తులకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. మొత్తం పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ముఖ్యంగా మహిళల యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రత్యేక లైన్స్ ను ఏర్పాటు చేస్తూ ఇటు భద్రతను నిర్వహించడం జరిగిందంటూ కూడా సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో రత్నకుమార్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ నుంచి.